కొన్ని రోజుల క్రితం మణిపూర్లో పరస్పర ప్రతీకార చర్యల నేపథ్యంలో పలువురు వ్యక్తులు కిడ్నాప్ కు గురయ్యారనే ఆరోపణలు వెలువడ్డాయి. వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అపహరణలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అపహరణకు గురైన వారిని సురక్షితంగా విడిపించేందుకు భద్రతా బలగాలు, స్థానిక నాయకులు, సామాజిక సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. పరస్పర విడుదలల ద్వారా పరిస్థితి చల్లబడుతుందనే ఆశ కూడా వ్యక్తమైంది. అయితే ఆ ఆశలు ఒక్కసారిగా ఛిద్రమయ్యాయి. భద్రతా బలగాలు చేపట్టిన విస్తృత గాలింపు చర్యల్లో 6 వ్యక్తుల మృతదేహాలు వెలికితీయబడ్డాయి. వీరు అపహరణకు గురైన నాగాలేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. తమ బంధువులు తిరిగి వస్తారని ఆశతో ఎదురు చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఈ ఘటన వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ప్రస్తుతం మృతుల మరణానికి గల కారణాలు, అపహరణ తర్వాత ఏం జరిగింది అనే అంశాలపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా దళాలు సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సేనాపతి ప్రాంతంలో నాగాల ప్రముఖ రాజకీయ పార్టీ అయిన ఎన్పీఎఫ్ కార్యాలయంపై కొందరు ఆగ్రహితులు దాడి చేసినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యాలయంలోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. మృతదేహాలు లభ్యమైన వార్త బయటకు వచ్చిన వెంటనే ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టినట్టు తెలుస్తోంది. మణిపూర్ ఇప్పటికే జాతి ఘర్షణలు, హింసాత్మక ఘటనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ తాజా పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం, పరిస్థితిని అదుపులో ఉంచడం అధికారులకు సవాల్గా మారింది. పరిస్థితి మరింత దిగజారకుండా అన్ని వర్గాల్లో సంయమనం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అపహరణకు గురైన వారిని కాపాడగలమనే ఆశల మధ్య 6 నాగాల మృతదేహాలు లభించడం మణిపూర్ను మరోసారి విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. దర్యాప్తు ఏం చెబుతుంది? ఈ హత్యల వెనుక అసలు ఎవరున్నారో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది.